ఎంతమంది ఒప్పుకుంటారు? అన్న నేను యథార్థంగా ఒప్పుకుంటున్నా, నాలో కొద్దిగా అహంకారం ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను దించమల్లా, ఎత్తండి. ఉందా? డౌట్ లేదా? ఎప్పుడు బయటపడిద్ది? ఎవరన్నా రెచ్చగొట్టినప్పుడు కదా, అవునా? మరి దాన్ని చంపేయాలిగా, దాన్ని నీలో నుండి తొలగించాలిగా. అది ఉన్నంత వరకు యేసయ్య వ్యక్తిత్వం నీకు రాదుగా. అది ఉన్నంత వరకు యేసయ్య నిన్ను ఎదిరిస్తానే ఉంటాడు. భయంకరమైన మాట. ఇప్పుడు ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు మళ్ళీ ఎత్తండి. నాలో కొద్దిగా అహంకారం ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఉందన్నా అన్నోళ్ళు. అమ్మ, ఇంత యథార్థవంతులు ఉన్నారా దేవుడు నాకు ఇచ్చిన సంఘంలో? ఏంది నువ్వు ఎత్తలేదు? నీకు లేదా? జాగ్రత్త, 2 చేతులు ఎత్తాడు ఇప్పుడు. దేవుని స్తోత్రం. మావాడేలే. నాకు అసలు లేదని చేతులు ఎత్తలమ్మయ్యా. ఉంది. ఒకవేళ నీలో అహంకారం ఉంటే దేవుడు నీకు ఎలా రివర్స్ అవుతాడో ఒక్కసారి వచనం చూపిస్తా చూడు. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడు. దేవుడు తగిన సమయం, అక్కడి నుంచి చదువులే. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 5వ వచనం, 5వ వచనం 3వ లైను. 5వ వచనం 3వ లైను. దేవుడు అహంకారులను ఎదిరించి. ఇందాక చేతులు ఎత్తిన వాళ్ళు మళ్ళీ ఎత్తండి. నాలో అహంకారం ఉందన్న వాళ్ళు ఎత్తాలా. ఇప్పుడు దేవుడు నీకు కృప చూపుతాడా, ఎదిరిస్తాడా? నాకు తెలియదు, అక్కడ రాసుంది చూసుకో. ఖచ్చితంగా నిన్ను ఎదిరిస్తాడంట. నీలో అహంకారం విరిగిందాకా నీకు కోటింగ్ తప్పదు. విరగొట్టే పని పెడతాడు యేసు నామములో. స్తోత్రం, హల్లెలూయా. ఆ అహం విరగటానికే ఇప్పుడు చాలా వరకు ఎదురు దెబ్బలు మనకి. యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో చాలా ఉండే, ఇప్పుడు సగం పాటు ఇరిగిపోయే. ఇక మిగిలిన కాస్త కోస్త కూడా ఇట్లా ఉపదేశం ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా మొత్తం వైనం చేయటం ఆయన పని. ఎక్కడైతే నీ అహంకారం విరిగిపోతా ఉంటుందో అక్కడ దీన మనస్సు మొలకెత్తుతూ ఉంటుంది. ఒకవేళ దీన మనస్సు కానీ ఈ అహంకారం మొత్తాన్ని నువ్వు చంపి పడేసి దాన్ని అధిగమించి దీన మనస్సును కానీ నువ్వు సాధన చేస్తే, ఇదిగో నీకు కృపనిస్తాడట దేవుడు. ఏమిస్తాడట? కృప దొరికిందంటే ఇక అన్నీ దొరికినట్టే. చెప్పలేమండి. కృప దొరికితే భక్తులు ఏం పాడారు? కృప చాలంట ఆయనకి. ఏం చాలంట? ఏమయ్యా కృప చాలా? ఇక తిండి తిప్పలేం వద్దా? అన్నవస్త్రాలు వద్దా? ఆయురారోగ్యాలు వద్దా? భూమి మీద కావాల్సినవే వద్దా? ఆత్మాభిషేకం వద్దా? ఆరోగ్యం వద్దా? సేవ వద్దా? ఆత్మలు వద్దా? బాయ్ ఏం వద్దా? నీ కృప. ఒకడు కృప చాలంటున్నావు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఓరి పిచ్చోడా, ఆ కృప ఒకటి ఉంటే ఇవన్నీ వస్తాయిరా పిచ్చోడా. భక్తుడా, కృప ఇవ్వను, డబ్బులు ఇస్తా తీసుకో అంటే తీసుకుంటావా? ఏయ్ భక్తుడా, నీకు కృపనివ్వను, డబ్బులు ఇస్తా తీసుకో అంటే ఏమంటావు? కృప లేకుండా డబ్బులు ఏం చేసుకోను? చూసుకోవటానికి తప్ప అనుభవించాలి పనికిరావు. అనుభవించాలన్నా కూడా కృప కావాలి. ఏం కావాలి? కృప లేకపోతే బతుకే లేదు. కాబట్టి చెప్పండి, కృప ఒక్కటి ఉంటే చాలు. దేవుని కృప ఒక్కటి ఉంటే చాలు. అన్నీ అట, అవి భూకంపాలైనా పెను తుఫానులే, నీ కృపయే శాసిస్తాయి, అవి అణిగిపోతాయి. కాబట్టి నీ కృప కావాలంటాడు. 2వ చరణం ఏమంటాడు? 3వ చరణం ఏమంటాడు? జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలిచితివా, నీ పిలిపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే.
నీ కృపయ ఈ పరిచర్య నాకు అనుగ్రహించన్న. అన్నీ నీ కృపతోనే దొరికినాయి అయ్యా, నాకు నీ కృప ఒకటి ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. ఎంతమందికి కావాలి కృప? ఎట్టనండి, వద్దా? కావాలా? స్తోత్రం, కావాలి. మరి కృప ఎవరికి ఇస్తానన్నాడు? షరతులు వర్తిస్తాయి. కృప కావాలి, కృప కావాలని చెయ్యూపారు. ఆ కృప కావాలంటే షరతులు వర్తిస్తాయి. షరతు ఏంటంటే అహంకారం కలిగిన మనసు విరగాలి, దీన మనస్సుని అలవరుచుకోవాలి, దీన మనసును సాధించాలి. నడమంత్రాన్ని, మిడిమేళాన్ని, పెడద్రాన్ని విరగొట్టాలి. అవసరమైతే దేవుని ముందు కూర్చొని అడగాలి ఈ మాట, దేవా విరగొట్టు, నన్ను విరగొట్టు. కొద్దిగా మనకు పెడద్రం ఉందిలే కానీ ఇరిగిపోవాలి, ఎక్కడిదక్కడ పచ్చడైపోవాలా. దీన మనస్సు నాకు నేర్పు, నీ ఎదుట వినయము కలిగి సాత్వికం కలిగి బ్రతకటం నేర్పో, ఎందుకంటే నాకు నీ కృప కావాలి. ఏం కావాలి? అది. ఎందుకంటే నీ కృపలో అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా లేకపోయినా నాకు నీ కృప అది. ఇప్పుడు కృప కావాలంటే ఏం కావాలి? దీన మనసు రావాలంటే అహంకారం, రైట్. సో దీన మనసు గలవాడికి కృప దొరుకుతుందట. ఇంకేం దొరుకుతాయి? 2 ముక్కలు చెప్పి ప్రార్థన చేసేస్తాం, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఎందుకులే. ఇంకేం దొరుకుతాయో చూపిస్తా చూడు. ఏమండి, దీన మనస్సు గలవాడి కంట దేవుడు తన మార్గాలు బయలుపరుస్తాడంట. నడమంత్రపోళ్ళకి కాదు. ఎవరికి? అహంకారులకి, గర్వపోతులకి, నడమంత్రపోళ్ళకి కాదు. దీన మనసు కలిగి దేవుని దగ్గర కనిపెట్టుకుంటారు చూడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు అనే దీన మనస్కులకి తన మార్గాలు బయలుపరుస్తాడట, తన మార్గాలు నేర్పుతాడట. 25వ కీర్తన 9వ వచనం చదువు. బైబిల్ ఉంటే దేవుని మార్గాలు అందరికీ దొరకవు, దీన మనసు గల వారికి ఆయనే నేర్పుతాడంట. చదువు. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. దీన మనసు గలవారిని దేవుడే నడిపిస్తాడట, తన మార్గములను దీనులకు నేర్పుతాడట. మిడిమేల పోళ్ళకి కాదు. ఇందాక మీరు ఒప్పుకున్నారుగా నాలో ఉంది నడమంత్రం అని. ఎంతమంది ఒప్పుకున్నారు? ఈ నడమంత్రం ఉన్నోళ్ళందరికీ ఆయన మార్గాలు దొరకవు. ఆయన మార్గాలు కావాలంటే, ఆయన మార్గాల్లో నువ్వు నడవాలంటే అవి నీకు ఆయన నేర్పాలంటే. దేవునికి స్తోత్రం. ఇది గుర్తుపట్టాలా, దీన్ని సాధన చేయాలా. అహంకారాన్ని విసర్జించాలి, దాన్ని ఎదిరించాలి. అది నీలో ఉందని గుర్తించాలి. అది నీలో నుంచి పెళ్ళుబుగుతున్నప్పుడు దాన్ని విరగొట్టమని దేవుణ్ణి ప్రార్థించాలి. అయ్యా, నా దగ్గర అహంకారం ఉందయ్యా, గర్వం ఉందయ్యా, స్వాతిశయం ఉందయ్యా, దాన్ని విరిచేయి. ఎందుకంటే నువ్వే చెప్పావు, దీనులకు నా మార్గాలు నేర్పుతానని. నేను నీ మార్గాలు నేర్చుకుంటా యేసయ్యా. ఎంత ఇష్టమో దీన మనసు అంటే. స్తోత్రం. 2 లాభం. నంబర్ 1 కృప. నంబర్ 2 దేవుని మార్గాలు నేర్పుతాడు. నంబర్ 3 దీన మనస్సు గలవాడే సేవకుడైనా పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటాడు, కట్టగలుగుతాడు. సేవకుడైతే పరలోక రాజ్యమును కట్టగలుగుతాడు, విశ్వాస అయితే పరలోక రాజ్యం పొందగలుగుతాడు. దీనులకే ఇవ్వగలిగింది ఆ కృప. ఇది ఎక్కడ రాసుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం. పరలోక రాజ్యంలోకి చేరేవాడైనా పరలోక రాజ్యాన్ని కట్టాలన్నా ఏం కావాలి? దీన మనస్సే కావాలి, విరిగి నలిగిన మనస్సే కావాలి. కొంతమంది సేవకులు సంఘాలు కట్టాలని చాలా తపన పడతారు, కానీ దీన మనసును సాధన చేయరు. అందుకే వారి వల్ల కాదు.
కొంతమంది చర్చికి వచ్చేవాళ్ళు యేసుక్రీస్తు రాజ్యంలోకి చేరాలనుకుంటారు, కానీ దీన మనసు కలిగి తమ పాపాలు ఒప్పుకొని బాప్తీసం పొందరు. బాప్తీసం పొందేవాడు ఎవరు? దీనుడు. అయ్యా నన్ను నేను రక్షించుకోలేనయ్యా, ఏసయ్యా నేను నీ రెక్కల నీడకు వస్తున్నాను, నన్ను నీ రక్తంతో కడుగయ్యా, నా పాపాలన్నీ కడుగయ్యా, నువ్వు రక్షించకపోతే నాకు దిక్కు లేదయ్యా అన్న దీనులకే రక్షణ. వాళ్ళే చేరతారు పరలోక రాజ్యం. ఒక్కొక్కడు అంటుంటాడు రోడ్డు మీద నిల్చొని, రారాదు నువ్వు కూడా చర్చి కంటే. చర్చియా? అదంతా పాపం చేసే వాళ్ళకిలే, నాకు కాదు, మీలాంటి పాపులు పోతారు, నేను బాగులేపో అంటాడు. అంటే వాడి ఫీలింగ్ ఏంది? వాడు పాపి కాదని పుణ్యాత్ముడు అన్నమాట. ఎవరోడు? చూడు వాడి గర్వం చూడు. ఇప్పుడు రక్షణ ఎవరికి దక్కుతుంది? అయ్యా నేను పాపినయ్యా ప్రవ్వా అనుకొని వచ్చినోడికి, ఆ దీనుడికి దక్కుతుంది. నేనంత పాపినేం కాదులే, నేనేం పెద్ద పెద్ద పాపాలు చేయలేదులే అన్నోడికల్లా రేపు పెళ్ళి అయ్యిద్ది ఒక్కొక్కడికి, రేపు మోగిద్ది బ్యాండ్ మేళం. దేవునికి స్తోత్రం. ఒరే రారా మంచోడు అదారా పరిశుద్ధుడు అదా, నీ బతుకు చెబుతాదా అంటాడు రేపు. అందుకని దేవుడి దగ్గరికి వచ్చి నేను అంత మంచోడిని, నేను ఎంత మంచోడిని, నేను అంతమందికి దానం చేశాను, ఎంతమందికి ధర్మం చేశానని ఇవన్నీ ఎగస్టాలు చెప్పొద్దు. నోరు మూసుకొని నేను దీనుడిని ప్రభువా అని సాష్టాంగపడు, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అను, బయటికి తీసుకొస్తాడు. స్తోత్రం. తన నీతి క్రియలను గూర్చి అతిశయపడే ఒక విశ్వాసికి ఒక దర్శనం వచ్చిందంట. ఈ విశ్వాసి ఫీలింగ్ ఏందో తెలుసా? ఆడు చేసే మంచి పనులన్నీ తెగమెచ్చుకుంటుంటాడు. నేను ఎంత మంచోడిని, నేను అంత మంచోడిని, నేను ఎంతమందికి చేశాను, అంతమందికి చేశాను, ఓ తెగమెచ్చుకుంటుంటాడు. వాని నీతి క్రియల మీద వాడికి బాగా కాన్ఫిడెన్స్. ఓ రోజు నిద్రపోతున్నాడు, దర్శనం వచ్చింది. చెప్పమంటారా ప్రార్థన చేయమంటారా? ఎయిత్ బాగా ఇంట్రెస్ట్గా వింటారు. దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో పరలోకపు ద్వారం కనపడుతుంది. పరలోకపు ద్వారం. ఆ ద్వారం ముందు ఒక దేవదూత కూర్చొని ఉన్నాడు. ఆయన ముందు ఒక పుస్తకం తెరిచింది, ఆయన చేతిలో ఒక కలం ఉంది. కొంతమంది వెళ్తున్నారు అందులోకి. మనోడు వంతు వచ్చింది, మనోడు కూడా పోవాలి లోపలికి. చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నాడు దూత. నా నీతి క్రియలు అన్నాడు వీడు, సహోదరుడు. నా నీతి క్రియలు అన్నాడు. సరే చెప్పు, 100 మార్కులు రావాలి. నువ్వేమేమి మంచి పనులు చేసావో, ఏమేమి నీతి క్రియలు చేసావో, నీ మంచి కార్యాలన్నీ చెప్పు, నేను మార్కులు వేస్తూ ఉంటా. 100 పూర్తయితే నీకు ఆ ద్వారం తెరుచుకుంటుంది. 100 పూర్తయితే ద్వారం తెరుచుకుంటుంది, లేదా తెరుచుకోదు అన్నాడు. వీడి ఫీలింగ్ ఎందుకో, బోల్డ్ అని చేశాక మంచి పనులని, నేను అనాథలకు సాయం చేశాను అన్నాడు. ఎన్నిసార్లు చేసి ఉంటావు? దాదాపు చాలాసార్లు చేశాను. సుమారు ఎన్నిసార్లు చేశా? 5 అన్నాడు. 5 మార్కులు. నేను బీదలకి చేయి చాపి సహాయం చేశాను. సహాయాలు 5. 10. నా కుటుంబాన్ని బాగా చూసుకున్నాను. కుటుంబాన్ని చూసుకుంటే మార్కులు ఎందుకు వేయాలి? నువ్వు అన్న కుటుంబం, నీ కట్టుకున్న కుటుంబం కాబట్టి నువ్వు చూడాలి. ఎవడు చూస్తాడు మరి? దానికి మార్కులు ఏం లేవు. అదేంటి ఫ్యామిలీని చూసుకున్నాగా, నీ ఫ్యామిలీని చూసుకున్నావా, నీ పిల్లల్ని, నీ భార్యని, కుటుంబాన్ని, దానికే మార్కులు ఉండవా? ఏం ఉండవు. క్రమం తప్పకుండా చర్చికి పోయేవాడిని ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో. ఇంకొక 5. 15. కొంతమందికి అప్పుడప్పుడు బట్టలు ఇచ్చా వస్త్రహీనులకి. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటావు? ఎన్నిసార్లు అంటే పండగలకి పబ్బాలకి ఇచ్చాను, బాగానే ఇచ్చా, ఎక్కువసార్లే ఇచ్చా. సరే పో, వాటికి కూడా ఒక 3 వేస్తున్నావు పో అన్నాడు. 18. వామ్ము 100 ఎప్పుడు కావాలా? గుర్తు చేసుకో. ఇంకేమైనా ఉంటే, కొంతమంది చదువుకుంటానంటే డబ్బు సాయం చేశా. చదువుకునే వాళ్ళు హెల్ప్ చేసావా? ఎంతమందికి చేసి ఉంటావు? ఎంతమంది కంటే ఎక్కువ చేయలేదులే, కొంతమందికి చేశాను.
సరేలే, లైఫ్లు జీవితాలు ఇచ్చావు, రైట్. దానికి 5 వేస్తున్నా పో. 18 5 23. ఇక ఎన్ని ఆలోచించినా ఏం రావట్లా. మరి ఒకసారి బస్ స్టాండింగ్ దగ్గర ఒక ఆయనకి పర్సు పోతే డబ్బులు ఇచ్చా. అట్ట ఎంతమందికి ఇచ్చావు? అట్ట కనీసం 4-5 కన్నా ఇచ్చి ఉంటాను. అవునా, సరే 2 మార్కులు వేస్తాను. ఏందండి మరి దారుణంగా వేస్తాను ఏందండి మార్కులు? ఇట్టయితే ఆ తలుపు ఎప్పుడు తెరుచుకోవాలి, నేను ఎప్పుడు లోపల పోవాలి? మరి నువ్వు చేసిన దాన్ని వెయిట్ని బట్టి ఇక్కడ ఉంటుంది మార్కు. చెప్పు, 20 ఎన్ని వచ్చినాయి? మొత్తం 25 వచ్చినాయి. అమ్మో, ఇంక 75 రావాలిగా. చేసినేను అయిపోయినాయిగా. అయ్యా, ఇవన్నీ కాదు కానీ నీకు దండం పెడతా. ఇప్పుడు గుర్తొచ్చింది మా శాలెమ్మన్న చెప్పిన మాట. ఆయనకి తన దైవజనుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇవన్నీ ఎన్ని చెప్పినా మన నీతి క్రియలన్నీ అక్కడ మురికి గుడ్డలు. కృపా కృపా అనే మాట గుర్తొచ్చింది. అయ్యా, నా నీతి క్రియలు ఇవన్నీ కాదు, వాటిని బట్టి నేనేదో అనుకున్నాను కానీ అవన్నీ కాదు, కానీ యేసయ్య కృపయే నాకు దిక్కయ్యా అన్నాడు. నా నీతి క్రియలతో నేను ఆయన ముందు ఫిట్ అవ్వాలంటే కాదు, అన్ఫిట్ అవుతాను. ఇక నాకు ఏదన్నా నేను పరలోకం చేరాలంటే ఆయన కృపేనయ్యా, ఆయన రక్తమే అన్నాడు. ఈ మాట ఇతనితో అంటున్నాడు. దూతతో దన్మని డోర్ ఓపెన్ అయిపోయింది. కళ్ళుని తెరుచుకుంది తలుపు. యేసయ్య కృపే, నాదేమీ లేదని ఎప్పుడైతే దీన మనసు కలిగి అన్నాడో అప్పుడు ద్వారం ఓపెన్ అయిపోయింది, ఇక రమ్మని. అప్పుడు దూత అన్నాడు, దేబ్రే ముఖం వేసుకొని సుత్తి అంతా చెబుతున్నావు, ఇవన్నీ చలామణి అవుతాయి అనుకుంటున్నావా? ఇవన్నీ ఈ మొక్క ముందు చెప్పాలా? నీ అహంకారం, నేను అంత మంచోడిని ఇంత మంచోడిని, నీ మంచి పనులన్నీ మురికి గుడ్డలు, ఈ జల్లవేడ. వస్తే గీస్తే వాటికి కొంచెం బహుమానాలు వస్తాయి, కానీ నువ్వు పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే ఆయన కృప కావాలరా పిచ్చోడపో అన్నాడు. ఏం కావాలి? జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. జగదుత్పత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలచితివా. నీ పిలుపే నీ కృపయే బలపరచనే, నీ పిలుపే స్థిరపరచనే, నీ కృపయే బలపరచనే. మరి వాళ్ళకి తెలుసా విలువ? నేను అంత మంచోడిని ఇంత మంచోడని నెచ్చులు పడ్డా అంత బుసే. ఆయన కృప తప్పితే మనకి దిక్కు లేదురా అబ్బాయి అని అర్థమైపోయి వాళ్ళు పాటలు పాడుకున్నారు పెద్దోళ్ళు. స్తోత్రం.